ప్రెస్ మీడియా మిత్రులకి పాత్రికేయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. 5 సంవత్సరాల నుంచి తయారు చేసిన మా చిత్రం రికార్డ్ బ్రేక్ రేపు రిలీజ్ కాబోతుంది. నేను ఎప్పుడు కూడా ఇన్ని సినిమాలు తీసినా ఏ రోజు కూడా నా పిక్చర్ ప్రమోట్ చేసుకోవటానికి కానీ చేయమని కానీ ఎప్పుడు అడగలేదు. కానీ ఈ పిక్చర్ని ప్రతి ఒక్కళ్ళని నేను ప్రమోట్ చేయమని మీడియా మిత్రులందరికీ నా విన్నపం. ఎందుకంటే ఇది డబ్బు కాదు, ఇది ఒక మంచి మెసేజ్, సొసైటీకి ఉపయోగపడే చిత్రం అని మొదటి నుంచి చెప్తున్నాను. ఈ చిత్రానికి కొంచెం మార్నింగ్ షో ఓపెనింగ్స్ కనుక కొద్దిగా వస్తే కనీసం ఒక 15% వచ్చినా చాలు. ఇది గ్యారంటీగా ఈవినింగ్ కల్లా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఓపెనింగ్ రోజే ఎవరో రాకపోతే నేను చేసిన శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దయచేసి మీరు ఆదరించండి. సినిమా బాగోకపోతే రావద్దు, సినిమా బాగుంటే మాత్రం తప్పకుండా ఆశీర్వదించాలని ప్రేక్షకులు నా విన్నపం. అంచేత సినిమా వరకు నా దృష్టిలో ఒక డిఫరెంట్ ఫిలిం, అందరూ కూడా ఒక మంచి చిత్రాన్ని తీయమని ప్రేక్షకులు అందరూ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవరైనా కోరుకుంటారు. ఖచ్చితంగా ఇది మంచి చిత్రం తీసాము. ఒక కథానాయిక కథానాయకి అనే దానికి ఈ సినిమాలో కొత్త నిర్వచనం చెబుతున్నాం. చూడండి మీరు, ఇది డెఫినెట్గా కథానాయిక అంటే ఇట్లా ఉండాలి, కథానాయకుడు అంటే ఇట్లా ఉండాలి. డ్యాన్స్లో ఫైట్స్తే కాదు, ఒక మంచి వృత్తాంతమైన సినిమాని ఎవరైనా ఆదరిస్తారని రేపు చెప్పబోయే ఈ చిత్రాన్ని ఒక మార్నింగ్ షో, కనీసం ఒక్క షోకి 10 మంది వచ్చినా నాకు సంతోషమే. నేనేం డప్పాలు కొట్టుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఇది ఒక మార్నింగ్ షోకి 4 వచ్చి చూస్తే ఫస్ట్ షోకి ఇది ఫుల్ అవుతుంది. అంత గొప్ప చిత్రం. అంతవరకు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇన్నిసార్లు మీ అందరు కోఆపరేట్ చేశారు ప్రెస్ మిత్రులు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి చిత్రాలు ఆదరిస్తే సినిమా ఇండస్ట్రీకి నాబోటి వాళ్ళు చాలామంది వచ్చి ఇంకా మంచి మంచి చిత్రాలు తయారు చేస్తారు. దీనివల్ల కొత్త కొత్త ఆర్టిస్టులకి, కొత్త డైరెక్టర్స్కి, కొత్త టెక్నీషియన్స్కి అందరికీ ఒక పునాదిలాగా పడే చిత్రం ఇది. ఇది డెఫినెట్గా మీ అందరూ ఆశీర్వదించాలని ప్రతి ఒక్క మనుషుల్ని, ప్రజల్ని, పాత్రికేయుల్ని, ప్రేక్షకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. So, as you all know, and we had even spoken about it, our movie is very different and it's a very different concept. We are trying to give a very important message to the society. It's a very positive message, so we would really love if you all will support us and go and watch the movie. And I'm sure that the nation has not seen a movie like this before, a concept like this. It's all Sir's vision. And to make a movie on a concept like this, which is very different, only Sir can do it, I think. So all the credit goes to him. అందరికీ నమస్కారం. సార్ చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్, ఈ ఫిలిం మొత్తం యూనివర్సల్ కాన్సెప్ట్ అండి. ఇది ఏంటంటే ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్స్ ఎప్పుడు మదర్ అండ్ సన్స్ది ఎప్పుడు మన ఇండియన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వరల్డ్లో ఏ ఇండస్ట్రీకి లేని కనెక్షన్ మన దాంట్లో ఏంటంటే ఇథికల్ ఇదండి. ఇండియన్ క్రౌడ్స్ అండ్ ఇండియన్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ ఇథికల్ పీపుల్. లైక్ సెంటిమెంట్స్ కానీ ఇట్లాంటి ఎప్పుడు సినిమా బాగుంటే ఆల్ ద ఆడియన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు సార్ ఈ ప్రాజెక్ట్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే అండి, ఇది ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని చూస్తే కూడా ఆ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అండి ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు అవర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇది తమిళ్ వాళ్ళు కనెక్ట్ అవుతుంది, హిందీ వాళ్ళు కనెక్ట్ అవుతుంది, అలాగే యూపీ, బీహార్ వాళ్ళు మాస్ క్రౌడ్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్కి కావాల్సింది అన్ని ఎలిమెంట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మేము చాలా కష్టపడి వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్కి. ఎలాగంటే మొత్తం చాలా స్ట్రెయిన్ చేసి, చాలా హార్డ్ వర్క్ చేసి, ఇది ఎలాగంటే మాకు ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ లాగా అంత ఇదిగా వి ఆల్ గాట్ కనెక్టెడ్ అండి. అందరం లైక్ అన్ని ఆర్టిస్టులు, అందరూ టెక్నీషియన్స్, అందరం చాలా మా శ్రమ ఉంది దీంట్లో. మీరందరూ తప్పకుండా
దయచేసి థియేటర్స్కి వచ్చి ఒకసారి చూడండి, మీకే అప్పుడు తెలుస్తుంది. అరే వీళ్ళు బాగా చేశారు కదబ్బా, వీళ్ళు చాలా వెరైటీ కాన్సెప్ట్తో వచ్చారు కదా. ఈ రోజుల్లో యాజ్ యూ పీపుల్ నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తుంటాయి. అట్లాంటి దాంట్లో కూడా ఇంత చక్కగా ఇంత ఇదిగా తీసుకొని వచ్చారు కదా అని చెప్పేసి. ఎందుకంటే మీరు థియేటర్కి వస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్లో ఏముంది, కంటెంట్ ఏముంది, దీనిలో ఎంత సత్తా ఉంది. అవన్నీ ఏంటంటే మీరు వచ్చాకనే తెలుస్తుంది. ట్రైలర్లో చూస్తే ట్రైలర్ ఈజ్ జస్ట్ ఏ గ్లిమ్స్ టు గెట్ ద ఆడియన్స్ టు ద థియేటర్. ఇఫ్ యూ కమ్ టు థియేటర్ దెన్ యుల్ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే దీంట్లో ఎంత సత్తా ఉందో ప్రాజెక్ట్లో. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలని చెప్తా. ఈ సినిమాల స్కేలు, రేంజ్, దీనికి చేసిన ప్రయత్నం, మీన్స్ షూటింగ్ కానీ, దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో విఎఫ్ఎక్స్, ఇవన్నీ మీకు జస్టిఫై అవ్వాలంటే దీన్ని ఒక 70mm స్క్రీన్, పెద్ద స్క్రీన్లను చూస్తేనే మీకు మా ప్రయత్నం కనిపిస్తుంది. ఒకటి. రెండవది, దీనిలో ఉన్న పేట్రియాటిజం, డివోషన్, అంటే గాడ్ డివోషన్ అయిన, మదర్ సెంటిమెంటు, సోషల్ కాజెస్, రైతుల గురించి, ఇలాంటి చాలా ఎలిమెంట్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఇదన్నీ ఒక థియేటర్లో ఒక 100 మందితో కూర్చొని చూస్తే మీకు కూడా ఒక యూనిటీ ఒకటి కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు. మీకు ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా థియేటర్లోనే వస్తుంది. ఇదే సినిమా మీరు థియేటర్కి వెళ్ళి ఆదరిస్తే మమ్మల్ని, మీకు ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్, ప్రతి మనిషికి ప్రతి ఎలిమెంట్ కనెక్ట్ అవుతుంది. కొన్ని ఎలిమెంట్స్ కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కానీ డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది. First of all, I would like to thank you guys for coming here. And about this movie, our record break movie is going to release. I'm so happy to be a part of this film because this movie has all kinds of element. There's patriotism, it is a women-centric film, and it has mother sentiment, and so strongly the women characters are in this movie is very wonderful to see, you know. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. అందరూ కలిసి చాలా ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసిన మూవీ ఇది. సో నేను దానిలో మ్యూజిక్ చేశాను. సో మీరందరూ థియేటర్లో వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరిది సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళందరూ చెప్తున్నట్టు ఇది ఒక తల్లి కథ మాత్రమే కాదు సార్. ఈ కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అద్భుతమైన కామెడీ ఉంది, అంతకంటే మించిన స్నేహం ఉంది, ఆకటలతో అలమటించేవాడికి పెట్టే సేవాగుణం ఉంది, మోసగాళ్ళు ఉన్నారు, కన్నింగ్ పీపుల్స్ ఉన్నారు. అన్ని ఎమోషన్స్ క్యారీ చేశాను సార్ ఈ కథలో. ముఖ్యంగా ప్రేక్షకులను నేను కోరుకునేది ఏంటంటే, మాలాంటి కొత్త వాళ్ళకి మీరు థియేటర్కి వచ్చి ఇలాంటి సినిమాని చూస్తే మాలాంటి కొత్త వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు దయచేసి ఇంత పెద్ద సినిమాని, ఇంత కష్టపడి తీసిన సినిమాని థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. మా హీరోలు పడ్డ కష్టానికి కాస్త ప్రతిఫలం ఇస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. కరోనా కాలంలో డబ్బులు పంపించి, అలాగే ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్లస్ 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పేస్టింగ్ బాయ్స్ కానించి, రిప్రజెంటేటివ్స్ కానించి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఆయన ఎంతో చేశారు. చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా చాలామందికి క్యాన్సర్ పేషెంట్లు వచ్చారంటే ₹1,00,000 అలా ఇస్తూ ఎంతోమందికి ఎంతో చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే సర్వీస్ చేసే దగ్గర సర్వీస్లో దేవుడు ఉంటాడు. దేవుడు మనకు ఎంత చేస్తామో దేవుడు దానికి మనకు 10 ఇస్తాడనే కాన్సెప్ట్ నమ్మి ఉండే వ్యక్తి ఆయన వాళ్ళ ఈ రికార్డ్ బ్రేక్ సినిమా చేయడానికి, రికార్డ్ బ్రేక్లో దాదాపుగా ప్రామినెంట్ పీపుల్ ఎవరు లేరు. బట్ ఆయన ఏంటంటే క్యారెక్టర్ నాకు కనపడాలి, నాకు ఆ కాన్సెప్ట్ సక్సెస్ అవ్వాలి. కాన్సెప్ట్ని 5 సంవత్సరాల నుంచి ఆయన తయారు చేసుకుని ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు, అంటే ఒక కోటీశ్వరురాలైన ఆవిడకి పుట్టిన బిడ్డలు అనాథలుగా ఎలా మారారు, అనాథల్ని సమాజంలో ఎలా చేత్కరించుకుంటూ ఎలా చూస్తుంది సమాజం, అట్ట ఇచ్చేయని వాళ్ళని మళ్ళీ వాళ్ళిద్దరి కంటే కూడా ఒక చిన్న వయసు ఆవిడ వాళ్ళకి తల్లిగా ఎలా మారింది, మళ్ళీ వాళ్ళ ముగ్గురు స్నేహితులుగా ఎలా మారారు. అక్కడి నుంచి ఒక సిన్సియర్ ఇద్దరు, ఒక మున్సిపల్ కమిషనర్ ఒక ఆడ క్యారెక్టరు, అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ ఒక ఆడ క్యారెక్టర్ ఉండి, వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పర్ఫెక్ట్గా
ఆ రూల్స్ ప్రకారం ఎలా నడుచుకుంటారు, ఒక మహిళా సాధికారిత అనే యాంగిల్లో వాళ్ళు ఎలా ఉంటారని చూపిస్తూ, అలాగే రైతాంగ సమస్యలు, ఒక బ్యాంకుల వాళ్ళు లోన్స్కి రైతులను ఎలా ఇబ్బంది పెడతారు, వాళ్ళని ఎలా చేస్తారని రైతాంగ సమస్యలు చూసుకుంటూ ఆ అనాథల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్గా ఇలా మారతారు. ప్రతి భారతీయుడిలోనూ రక్తం ఉడికేట్టుగా ఏంటంటే వాళ్ళు కోరుకునేది ఏ క్రీడైనా అవ్వచ్చు. ఒక పాకిస్తాన్ వాడిని కొడతాం, ఒక చైనా వాడిని కొడతాం అనేది ప్రతి ఒక్కడిలోనూ ఒక జాతి మొత్తం, భారతదేశంలో జాతి మొత్తం ఒక అఖండ భారత్ నుంచి ఒక పక్కకి వెళ్ళిపోయిన ఒక పాకిస్తాను, అలాగే మన భారతదేశం భూభాగాన్ని ఆక్రమించిన ఒక చైనా, వీళ్ళిద్దరి మీద అనే దగ్గర ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక కసి ఉప్పొంగుద్ది. ఆ కసిని బేస్గా చేసుకుని ఒక పేట్రియాటిజం యాంగిల్లో చదలవాడి శ్రీనివాసరావు ఈ సినిమా చేశారు. దీంట్లో ఇప్పటి వరకు మనం చైనా, పాకిస్తాన్ని దాటి వెళ్ళి రెజ్లింగ్ ఛాంపియన్స్గా మనం ఇప్పటిదాకా జరగలేదు. దాన్ని జరగటం అనేది చూపిస్తే అదే రికార్డ్ బ్రేక్. ఆ రికార్డ్ బ్రేక్ కాన్సెప్ట్తో ఆయన చేశారు సినిమా చేసి ఆ సినిమాని పర్ఫెక్ట్గా పబ్లిక్, ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్లో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఆయన చేశారు. దీంట్లో ఇది చాలా రిస్క్ ఓరియంటెడ్లో చేసిన సినిమా. స్టార్స్ ఉంటే ఇమీడియట్ బయర్స్ వచ్చేస్తారు, ఆడియన్స్ వచ్చేస్తారు, ఇమీడియట్ ఆయన పెట్టుబడి వచ్చేస్తుంది. కానీ నాకు అది కాదు. నా కాన్సెప్ట్లో దానికి తగ్గట్టుగా ఆర్టిస్టులను పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని పెట్టుకుంటాం. దీంట్లో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఓన్లీ చలపతిరావు ఉన్నారు, అలాగే రెగ్యులర్ ఆర్టిస్ట్గా చూసుకుంటే సత్యకృష్ణ గారు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టు వాళ్ళు చేశారు. సో ఒక అద్భుతమైన సినిమా చేశారు. అదే కాకుండా ఎప్పుడో మనకు మద్రాసు కాలంలో ప్రీమియర్లో రివ్యూస్ ఇవన్నీ ఉండేది. అలాంటిది ఇప్పుడు టోటల్గా అసలు ఎవరు షో బిఫోర్ వేస్తే నెగిటివ్ టాక్ వస్తుందేమో, లేకపోతే ఏం జరుగుద్దు అనే ఒక భయం ఉండ ఇదిలో ఆయన 4 షోలు, డైరెక్టర్స్ అసోసియేషన్ షోలు, ప్రొడ్యూసర్లకి, మీడియాకి మొత్తం షో వేసి షోలు చూపించి, ఆ షోలు చూపించిన దాంతో ఒక ధైర్యంగా ఆయన ముందుకెళ్ళాడంటే డెఫినెట్గా ఆయన గట్స్ని మెచ్చుకోవాలి. సో అలాంటి అద్భుతమైన ఒక ప్రయోగం చదలవాడి శ్రీనివాసరావు ఒక దర్శక నిర్మాతగా ఆయన చేసిన ఈ ప్రయత్నం డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరించి, మీడియా కూడా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి ఇలాంటివి ఆదరిస్తే ఆయన ఎన్నో సినిమాలు చేస్తారు. ఆయన స్టార్లు సినిమా చేయగలిగిన అవకాశం ఉండా స్టార్లు సినిమా చేయడు. ఎప్పుడు కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయటం, కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులని అలా చేస్తారు. అలా చేయబట్టే ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ వస్తుంది. సో అట్లాంటి ఆయన ఒక మంచి ప్రయత్నాన్ని ఆ పరిశ్రమలో ఉన్న అన్ని శాఖలు, ప్రేక్షకులు ఆశీర్వదించి దీనికి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు 5 సంవత్సరాల నుంచి చెప్పాను, అందరూ చాలా సహకరించి చేశారు. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ముఖ్యంగా నాలో భాగమైన మా అజయ్, కో డైరెక్టర్ రాఘవ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఈ నిమిషం కూడా పాపం ల్యాబ్లో వర్క్ చేస్తున్నారు. ఇంకా బెటర్మెంట్ చివరి నిమిషం వరకు ట్రై చేయాలని. వీళ్ళతో పాటు నా సినిమాలో ఫేస్ వాల్యూ ఉన్న ఆర్టిస్టులు లేకపోయినా రేపు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీ అందరూ కూడా జయ జ్వరాలు పలుకుతారు, అంతవరకు నాకు నమ్మకం ఉంది. తర్వాత ఫేస్ వాల్యూ సినిమా ఉన్న ఆర్టిస్టులు లేకపోయినా బ్యాక్గ్రౌండ్ గొప్ప పెద్ద హీరోలు ఉన్నారు. ఒకళ్ళు కెమెరామ్యాన్, 2 గ్రాఫిక్స్, 3 ఫైట్ మాస్టర్, మ్యూజిక్, స్టోరీ రైటర్, ఎడిటర్ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకి సహకరించిన రామోజీ ఫిల్మ్ సిటీ వారికి, ప్రసాద్ ల్యాబ్ వారు బిల్లు చూసి వారు ఒకటే చెప్పారు, ఈ సినిమా వాల్యూ మీకు తెలియజేయటానికి చెప్తున్నాను. ఆర్టిస్టులుగా చిన్నవాళ్ళైనా ఇది చాలా 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 పెద్ద పిక్చరు. ఎందుకంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పిక్చర్కి కట్టనంత బిల్లు ఈ సినిమాకి నేను పే చేశాను ప్రసాద్ ల్యాబ్కి. అది వారే చెప్పారు. బాహుబలి కాదు, లేకపోతే హిందీ పిక్చర్ కాదు, ఏ పిక్చర్ కూడా ఇంత బిల్లు పే చేయలేదు. అంటే నేను ఎంత క్వాలిటీతో చూశానో చెప్పాను. నా కోరికల్లా ఒకటే, నాకు డబ్బు కాదు, ఒక మంచి మెసేజ్ పిక్చర్ ఇచ్చాను. కొంచెం మార్నింగ్ షోకి కనీసం 4 వస్తే బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి చంటి అండి. ఈ మూవీ మేమందరం చాలా కష్టపడి ఒక 100 రోజుల నుండి షూట్ చేసామండి. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ 2.5 years దాకా జరిగింది. ఇప్పుడు జనాల ముందు, మీ అందరి ముందుకి వచ్చిందండి. ప్రీవియస్ మీడియా వాళ్ళందరికీ కానీ లేదా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ కానీ షో వేసి చూపించారు. అందరూ ఈ సినిమా గురించి గొప్పగా పొగిడారు. అలానే ప్రేక్షకులు కూడా మీరు మీ వంతు ఒక్క స్టెప్ మా కొత్త వాళ్ళందరినీ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే
మాకు సక్సెస్ని అందించిన వాళ్ళు అవుతారు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక మూవీ డైరెక్టర్గా, మూవీ ప్రొడ్యూసర్గా కాకుండా ఒక హ్యూమన్గా చాలామందికి, ఎంతోమందికి సహాయపడ్డారండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్లే ఎన్నో హెల్ప్స్, ఆయన ఎప్పుడు వెనకే ఉంటారు కానండి, ముందుకి వచ్చి ఎప్పుడు కనపడరు. కానీ ఎన్నో హెల్ప్స్ నేను నా కళ్ళ ముందు నేను చూశానండి. అలా ఇప్పుడు ఈ సినిమాలో కూడా సినిమా తీద్దామని కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండి. ఒక రైతుల గురించి సమస్య చెప్పడం కానీ, లేదా ఒక దేశం గురించి భక్తి కానీ, లేదా ఒక దేవుడి భక్తి కానీ, లేదా ఒక అనాథల్ని ఇప్పుడు అనాథలుగా పెరిగే వాళ్ళు రీసెంట్గా మనం చాలాసార్లు చూస్తున్నాం బయట. కానీ వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక హెల్ప్, మన చేయూతని అందిస్తే కనుక వాళ్ళు ఫ్యూచర్లో ఏమేమి మిరాకిల్స్ చేయగలరు, వండర్స్ చేయగలరు అనేది ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు మనకి ఈ కథలో చెప్పారండి. అదే అనాథల్ని కనుక మనం హేట్ చేసి, లేదా వాళ్ళని దూరంగా పెట్టి కుక్క కన్నా హీనంగా చూస్తే కనుక వాళ్ళు మన దేశానికి కూడా వెన్నుతిరిగే అవకాశాలు ఉంటాయండి. చాలాసార్లు అది జరిగింది కూడా మనకి. అట్లా ప్రతి దాంట్లో, ప్రతి ఇదిలో మనకి మెసేజ్ ఇచ్చుకుంటా ఇప్పుడు కూడా సినిమా చేసాము చూడండి అనే దానికి మెసేజ్ ఇస్తున్నారు ఆయన. అన్ని మెసేజ్లు కలిపి ఇస్తున్నప్పుడు దయచేసి మీ ప్రేక్షకులందరూ మా సినిమాని ఆదరించి వచ్చి థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని హ్యాపీగా ఉంచుతారని చెప్పి అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.